నమస్తే. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. గుత్తికి చెందిన వ్యాపారి దీన్ని ₹1,00,000 2 తులాల బంగారానికి కొనుగోలు చేశాడు. ముద్దికేర మండలం పెరవల్లి గ్రామంలో మహిళా కూలికి పొలంలో పనిచేస్తూ ఉండగా వజ్రం లభించింది. దాని పెరవల్లికి చెందిన స్థానిక వ్యాపారి ₹70,000 తులం బంగారాన్ని కొనుగోలు చేశాడు. కానీ బహిరంగ మార్కెట్లో వజ్రం విలువ రెండింతలుంటుందని ప్రజలు భావిస్తున్నారు. తొలకరి వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతంలో విరివిగా వజ్రాలు లభ్యమవుతూ ఉంటాయి. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పొలంలో పనిచేస్తున్న కూలీలకు 2 వజ్రాలు లభించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈ 10 రోజుల్లోనే జొన్నగిరి, మదనంతపురం, దేశాయి తండా గ్రామాల్లో అత్యంత విలువైన 15 వజ్రాలు లభ్యమయ్యాయి. కర్నూలులో తొలకరి వర్షాలు విరివిగా కురుస్తున్న సమయంలోనే వజ్రాలు దొరకడం చాలా పరిపాటిగా ఉంటుంది. అయితే జొన్నగిరి, మదనంతపురం పరిధిలో 10 రోజుల్లోనే మరొకసారి 15 వజ్రాలు లభ్యం అవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరొకసారి స్థానికంగా తుగ్గలిలో విలువైన వజ్రం లభించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, విజయచంద్రిక తొలకరి వాహనాలు కురుస్తుండటంతో తుగ్గలి మండల పరిధిలోని పలు గ్రామాల్లో విరివిగా వజ్రాలు దొరుకుతున్నాయి. రోజుకు 2 లేదా 3 వజ్రాలు కూడా దొరుకుతున్న సమాచారంతో కర్నూలు జిల్లాతో పక్కనున్నటువంటి జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా ప్రజలు ఈ తుగ్గలి మండలంలోని జొన్నగిరి, మదనంతపురం, దేశాయి తండా, బసనేపల్లి తదితర గ్రామాల్లో కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు వజ్రాల కోసం ప్రజలు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 15 వజ్రాల దాకా దొరికాయి. అయితే కోట్ల విలువ చేసే వజ్రాలు దొరుకుతుండటంతో స్థానిక రైతులు, వ్యవసాయ కూలీలు కూడా ఈ వజ్రాల వేటలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇప్పటికే కొంతమందికి దొరుకుతున్నాయి. వాళ్ళు అమ్ముకొని మళ్ళీ ఆ వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వజ్రాలు దొరకని వారు అక్కడే నివాసం ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో అయితే సత్రాల్లో, కొంతమంది పొలాల్లో కూడా, కొండ ప్రాంతాల్లో కూడా తలదాచుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల కోసం అన్వేషిస్తూ వారి అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్నారు. మరోవైపు వ్యవసాయ పనులు కూడా బాగా ముమ్మరంగా సాగుతున్నాయి ఈ ప్రాంతంలో. అంటే రైతులైతేనేమి, వ్యవసాయ కూలీలు సేద్యం పనులు చేస్తున్నప్పుడు, విత్తనాలు వేసేటప్పుడు కూడా వాళ్ళకు అదృష్ట రూపంలో వజ్రాలు దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే నిన్న 2 వజ్రాలు దొరికినాయి. ఒకటి గుండాల తాండా చెందినటువంటి ఒక రైతుకు ఒక వజ్రం దొరకడంతో స్థానిక వజ్రాల వ్యాపారి ₹1,00,000 నగదు, అదేవిధంగా 1/2 తులం బంగారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జొన్నగిరి మండలంలో కూడా ఓ రైతుకు వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని కూడా ₹1,75,000 జత బంగారు కమ్మలకు కూడా స్థానిక వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. అయితే ఈ బహిరంగ మార్కెట్ లో మాత్రం డబల్ రేట్లు ఉంటాయి, ఇక్కడ మాత్రం ఈ రేట్లకు అమ్ముకున్నాయి అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వజ్రాల వ్యాపారం అనేది కూడా చాలా రహస్యంగా జరుగుతుంది. అయితే మరికొంతమంది ఏజెంట్లే కొంతమందిని ఇక్కడ ఏజెంట్లుగా పెట్టుకొని వజ్రాల కోసం స్థానికంగా ఉన్న వాళ్ళను కొంతమందికి కూలికి మాట్లాడుకొని పొలాల్లో వజ్రాల కోసం వెతికిస్తున్నారు. కొంతమందికి దొరుకుతున్నాయి, ఇంకొంతమందికి దొరకలేదు. కొంతమంది ఒక మేస్త్రిగా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి కూడా పిలిపించుకొని ఇక్కడే కొంత రోజువారీ వాళ్ళకు కూలి ఇచ్చి వజ్రాల కోసం కూడా అన్వేషణ సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే విరివిగా వజ్రాలు దొరుకుతుండడంతో పాటు గతేడాది కంటే ఈ ఏడాది భారీ స్థాయిలో ప్రజలు పొలాల్లో వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తూ వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మరోవైపు రైతులు కూడా పొలాలలో విత్తనాలు వేస్తున్నారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అయితే వ్యవసాయానికి కూడా ఏదైతే సేద్యం పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఎరువులు జరుగుతున్నారు, కొయ్యలు తీసేస్తున్నారు. కాబట్టి ఆముదం, పత్తి, వేరుశనగ తదితర పంటలు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ ప్రజలు వచ్చి పొలాల్లో కుక్కడం వల్ల పొలాలు గట్టిపడుతున్నాయి, రావద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.